హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం? రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ రిజిడ్ బాడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ రిజిడ్ బాడీ మీద ప్రాబ్లం క్వశ్చన్ ఎలా ఇస్తాడో ఒకసారి చూడండి. ఫర్ ఏ ఫాలోయింగ్ ఫ్రేమ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద మిస్సింగ్ ఎలిమెంట్స్ అండ్ కంప్లీట్ ద మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్రేమ్. సో ఫ్రేమ్ వాడి క్వశ్చన్లో మనకి ఇలా ఇచ్చాడు. దాంట్లో క్వశ్చన్ మార్క్స్ చూడండి. ఈ క్వశ్చన్ మార్క్స్ దగ్గర మనకు వాల్యూస్ లేవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? విత్ రిజిడ్ బాడీ అని మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఏదైనా అన్నోన్స్ వాడు మూసేసి అదే అన్నోన్స్ వాడు మనకు చాలా అన్నోన్స్ ఇచ్చాడు, ఆయన క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఈక్వేషన్స్ కావాలి. ఒకసారి ఆ అన్నోన్స్ క్యాలిక్యులేట్ చూడండి, మొత్తం 6 అన్నోన్స్ ఇచ్చాడు. సో మనం యూజ్ చేసిన 6 ఈక్వేషన్స్ యూజ్ చేయాలి. సో దాన్ని బట్టి మన రిజిడ్ బాడీ ఈక్వేషన్స్ మనం చేయాలి అని మీకు గుర్తు రావాలి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు యూజింగ్ ద ఈక్వేషన్స్, ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏంటిది? n.o ఈక్వల్ టు 0. n.o ఈజ్ నథింగ్ బట్ ఇదిగోండి, ఇది మొత్తం n, ఇది మొత్తం o, ఇది మొత్తం a. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఇక్కడ nx ny nz కదా. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం ఏం చేస్తాం? ఆ మ్యాట్రిక్స్ని ఇలా రాసుకోండి. nx 0.707, ny ఇక్కడ ox ప్లేస్లో 0 ఇచ్చేసాడు వాడు క్వశ్చన్లో. oy oz ఇక్కడ ax ay az ప్లేస్లో 0 ఇచ్చాడు. 0 0 0 5 3 2 1. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏం యూజ్ చేయాలి? n.o ఈక్వల్ టు 0 యూజ్ చేయాలి. సో n.o ఈక్వల్ టు 0 అంటే దీనికి డాట్ ప్రొడక్ట్ చేయండి. సో డాట్ ప్రొడక్ట్ చేసి nx ఇంటూ 0 ప్లస్ 0.707 ఇంటూ oy ప్లస్ nz ఇంటూ oz దట్ ఈక్వల్ టు 0. సో ఇది చూడండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? n.a, ఇప్పుడు ఇందాక చేసిన సేమ్ మెథడ్లోనే n.a చేస్తాం. నెక్స్ట్ n.a చేశాక a.o చేసి ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, మొత్తం 3 ఈక్వేషన్స్ చేస్తాం. దానికి నంబరింగ్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఫోర్త్ ఈక్వేషన్ ఏంటిది? డిటర్మినెంట్ ఆఫ్ n ఈక్వల్ టు 1. డిటర్మినెంట్ ఆఫ్ n ఈక్వల్ టు 1 అంటే nx² ప్లస్ ny² ప్లస్ nz². రూట్ ఉంది కాబట్టి ఆ రూట్ మన అటు వెళ్ళిన సేమ్ వాల్యూయే కాబట్టి దట్ ఈక్వల్ టు 1. సో nx² అంటే ny వాల్యూ పైన ఈక్వేషన్స్తో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ny వాల్యూ వాడు క్వశ్చన్లో డైరెక్ట్గా ఇచ్చేసాడు 0.707. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? nx² ప్లస్ nz² ఈక్వల్ టు 0.5 అని వచ్చింది. అది ఫోర్త్ ఈక్వేషన్గా పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ n ఈక్వల్ టు 1. ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ o ఈక్వల్ టు 1 చేస్తాం. ఆ ఈక్వేషన్ వస్తే దాని ఫిఫ్త్ ఈక్వేషన్. డిటర్మినెంట్ ఆఫ్ a ఈక్వల్ టు 1 అది సిక్స్త్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈక్వేషన్స్ మనకు మొత్తం 6 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు వాటిని మనం సాల్వ్ చేస్తేనే కదా మనకు వాల్యూస్ తెలిసేది. సో ఇప్పుడు వాటిని సాల్వ్ చేయాలి ఫ్రమ్ ఫిఫ్త్ ఈక్వేషన్. oy² ప్లస్ oz² ఈక్వల్ టు 5 అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఏం రాశాను? సబ్స్టిట్యూట్ 3 in 5. 3 అంటే చూడండి oy ఈక్వల్ టు 0. ఆ 3ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? ఫిఫ్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే oz ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. ఈ ప్లస్ ఆర్ మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనం ఏంటంటే రూట్ ఉండేది కాబట్టి రూట్ ప్లేస్లో తీయాలి అంటే ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 1గా రాసుకుంటాం. సో అలా రాసుకుని నెక్స్ట్ సబ్స్టిట్యూట్ 3 ఈక్వల్ టు 1. అలా మొత్తం అన్నీ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ nz వచ్చింది. నెక్స్ట్ nz ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి అది తీసుకెళ్ళి ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే nx వాల్యూ వస్తుంది. సో అలా మనం ఏం చేయాలి? నెక్స్ట్ nx వాల్యూస్ తీసుకెళ్ళి పైన ఉన్న అన్ని ఈక్వేషన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే ఫైనల్గా మనకి ay ఈక్వల్ టు -0.707 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని 6 అన్నోన్స్ వాల్యూస్ వచ్చేసినాయి, ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి అంటే ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. ఆ మ్యాట్రిక్స్ చూద్దాం. ఇప్పుడు ఇందాక మనకి 6 అన్నోన్స్ వచ్చినాయి. కొన్ని అన్నోన్స్లో మనకి ఎలా వచ్చినాయి? వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు వాటిని ఎలా రాయాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ప్లస్ వాల్యూ వేయాలి, సెకండ్ మ్యాట్రిక్స్లో మైనస్ వేయాలి. సో అందుకనే ఫస్ట్ మ్యాట్రిక్స్ F1 F2 2 మ్యాట్రిక్సెస్గా రాస్తాం. ప్లస్ వచ్చిన వాల్యూస్ అన్నీ ఒక మ్యాట్రిక్స్లో. అంటే మీకు ఎలా అర్థమవుతుంది? nx వచ్చింది అనుకోండి, nx సపోజ్ ప్లస్ ఆర్ nx ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది. సో ప్లస్ 0.707 ఒక మ్యాట్రిక్స్లో వేసాం, మైనస్ 0.707 ఇంకో మ్యాట్రిక్స్లో వేసాం. అలా మొత్తం వాల్యూస్ అన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి 2 మ్యాట్రిక్సెస్ వస్తాయి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.